నమస్తే, నేను మీ రాజేంద్ర. ఫర్ ద పీపుల్కి స్వాగతం. ఇక ఫర్ ది పీపుల్ టాపిక్ వస్తే 12వ తారీఖున ఆంధ్రప్రదేశ్లో ప్రమాణ స్వీకారం చేయబోతున్నటువంటి మంత్రులెవరు, నాయకులెవరు అన్నటువంటి ఉత్కంఠ పెరుగుతోంది. కారణం వచ్చినటువంటి ఫలితం అద్భుతమైనటువంటి ఫలితం. ఒక భారాన్ని పెంచిందా అన్నటువంటి ఆలోచన కూడా ఇవాళ అందరిలో కనిపిస్తోంది. ఎవరెవరిని సంతృప్తిపరచాలి అన్న ప్రశ్నకు ప్రధాన నాయకుడికి మాత్రం సమాధానం దొరకట్లా. కారణం మళ్ళీ చెప్తున్నా, ఇవాళ అసెంబ్లీకి మొత్తం ప్రతిపక్షమే లేనటువంటి పాలకపక్షంగా మొట్టమొదటిసారి తెలుగుదేశం పార్టీ పాలకపక్షంగా మారటం, అలాగే ఒక కూటమిగా ఏర్పడి ఎన్నికలలో పోటీ చేసి అద్భుతమైనటువంటి ఫలితాన్ని సాధించటం, అలాగే ఒక పక్క బీజేపీ పార్టీ, మరో పక్క జనసేన పార్టీకి సంబంధించిన నాయకులను సంతృప్తిపరిచేటటువంటి విధానంలో గెలిచినటువంటి అభ్యర్థులకు ఏ ఏ శాఖలు ఇవ్వాలి, ఎంతమందికి ఇవ్వాలి, అలాగే యువకులను ప్రోత్సహించాలా లేక సీనియర్స్ని ప్రోత్సహించాలా, మహిళలకు ఇచ్చే ప్రాధాన్యత ఏంటి, అలాగే సామాజిక వర్గంగా కూడా బేరీజ్ వేసినప్పుడు ఎవరిని ఎలా మంత్రులుగా తీసుకోవాలి అన్నటువంటి కసరత్తు జరుగుతున్నటువంటి నేపథ్యంలో దాని మీదే కొంత వివరణ ఇచ్చే ప్రయత్నం చేద్దాం. ఆ ప్రయత్నంలో ఈ డిబేట్లో సుధాకర్ రెడ్డి గారు ఉన్నారు, టీడీపీ అధికార ప్రతినిధి. అలాగే ముఖ్యంగా మరొక విషయం చెప్పాలి, నా కొలీగ్స్ ఎవరైతే ఉన్నారో ఎడిటోరియల్ టీం సభ్యులు, వాళ్ళందరి దగ్గర నుంచి కూడా మీకు కొంత సమాచారాన్ని ఇచ్చే ప్రయత్నం చేస్తా. ఏ ఏ జిల్లాలలో ఎవరెవరు మంత్రులుగా అయ్యేటటువంటి అవకాశం ఉన్నది, అలాగే అర్హత ఉన్నా సరే ఆ పదవిని కోల్పోయేటటువంటి పరిస్థితి కూడా ఎవరెవరికి ఉన్నది అన్నది. ఆశావహులు అనేక మంది ఉండొచ్చు, బట్ అనేక ప్రామాణికాల్లో ఎవరెవరిని మంత్రిగా ఎన్నుకోవాలి అన్నటువంటి ఆలోచన ఇవాళ ప్రధాన నాయకుడు ముందున్నది. అది అగ్ని పరీక్షే. ఆయన అన్నట్టుగా ఇవాళ ఉన్నటువంటి పరిస్థితిలో ముఖ్యమంత్రిది ముళ్ళకిరీటమే. ఎనీహౌ, మొదటిగా సుధాకర్ రెడ్డి గారు. సార్, రాజేంద్ర గారు, మీకు ప్యానెల్లో ఉన్న అందరికీ నమస్కారం అండి. యా, మంత్రివర్గం చాలా అద్భుతంగా ఉంటదండి ఈసారి. ఓకే. అంటే మీరు ఇందాక అన్నట్టు అయితే కొద్ది సంక్లిష్టమైంది, ఎందుకంటే అనూహ్యమైన మెజారిటీ, విపరీతమైన మెజారిటీ ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీకే 130 స్థానాలు వచ్చాయి. పవన్ కళ్యాణ్ గారికి ఒక 21 స్థానాలు, బీజేపీకి 8, 164 స్థానాలు ఉన్నప్పుడు 26 మందిని ఎంపిక చేయాల్సి ఉంటదండి. అంటే మనకు అందరికీ తెలుసు 175లో 15% కంటే మంత్రులు మించకూడదు. అంటే 26కు మించకూడదు. కాబట్టి ఈ 26 జిల్లాలు ఉన్నాయి. అంటే ఇక్కడ మనం ప్రాంతాలు, జిల్లాలు, కులాలు, వర్గాలు, వర్ణాలు, తెలివితేటలు, సామర్థ్యాలు ఇవన్నీ విశ్లేషించి ఎంపిక చేయాల్సి ఉంటదండి. అయితే చంద్రబాబు నాయుడు గారు బాగా అనుభవం ఉన్న వ్యక్తి కాబట్టి ఆయనకి ఇది పెద్ద ఏం లేదు, నల్లేరు మీద నడకండి. ఆయన మంత్రివర్గాన్ని సమకూర్చడం చాలా సులభంగానే ఉంటది ఆయనకి. అయితే మనం నేను పార్టీలో ఉండి ఎవరెవరికి అవకాశాలని చెప్పడం ధర్మం కాదు కదా, చెప్పను. ఇప్పటికే దాదాపు నా ఉద్దేశం మంత్రివర్గంలో ఎవరిని తీసుకోవాలన్నది దాదాపుగా ఒక అంచనాకు వచ్చేసారండి. జాబితా కూడా తయారై ఉంటది. అలాగే సుధాకర్ రెడ్డి గారు, మీ స్థాయికి తగినటువంటి ఒక ప్రశ్న వేస్తాను. చెప్పండి సార్. ఈ కూటమి ఏర్పాటుకు కానీ, అలాగే కష్ట సమయంలో తోడుగా నిలబడ్డ నాయకుడిగా పవన్ కళ్యాణ్కి ఇచ్చేటటువంటి ప్రయారిటీలో అనేక మంది అనేకమైనటువంటి ఊహాగానాలు చేస్తున్నారు. ఏ పదవి ఇస్తే ఆయన సంతృప్తి పడతాడు అన్నటువంటి ఆలోచన నాకు లేదు. బట్ ఏ బాధ్యతనైనా తీసుకునేటటువంటి ఒక బాధ్యత కలిగినటువంటి నాయకుడిగా తనకు తానే డిక్లేర్ చేసుకున్నది, అలాగే జనం నమ్ముతున్నది కూడా. అందుకే ఆయనకి కొంతమంది ఉప ముఖ్యమంత్రి ఇస్తే బాగుంటుంది అంటున్నారు. మీ ఆలోచనల్లో ఇవాళ జనసేన నాయకులు ఊహిస్తున్నట్టుగా వాళ్ళని సంతృప్తి పరిచే దానిట్లో ఆయనకి ఏ పదవి ఇస్తే బాగుంటుంది అని ఆలోచిస్తారు, అది చెప్పొచ్చా? పవన్ కళ్యాణ్ గారికి ఏది ఇచ్చినా తక్కువే అండి. ఎందుకంటే ఈరోజు ఇంత వేవ్ రావడంలో ఆయన పాత్ర కూడా ఉంది. అనూహ్యమైన, అంటే ఎవరు ఊహించలేనంత మెజారిటీ రావడంలో కూడా పవన్ కళ్యాణ్ గారి తోడ్పాటు ఉంది, ఆయన చరిస్మా ఉంది, సహకారం ఉంది, అన్నీ ఉన్నాయి. అలాగే బీజేపీ కూడా
అయితే చంద్రబాబు నాయుడు గారు 5 ఏళ్ల కృషికి కష్టానికి వీళ్ళందరూ తోడవడంతో ఇప్పటి వరకు ఎప్పుడూ లేనంత మెజారిటీ వచ్చింది. కాబట్టి పవన్ కళ్యాణ్ గారికి సముచితమైన స్థానం ఇస్తారండి. అంటే ముఖ్యమంత్రి గారి తర్వాత ఉన్న పదవి ఉప ముఖ్యమంత్రి అంటే శాఖ ఏది కానండి, అది హోమ్ అవుతుందా, పంచాయతీ రాజ్ అవుతుందా, R&B అవుతుందా, లేకపోతే ఆర్థిక శాఖ అవుతుంది, ఇంకోటండి. ఎందుకంటే ఒక్కొక్కరు ఒక్కొక్క శాఖ కోరుకుంటుంటారండి. ప్రధానమైన శాఖలు కొన్ని ఉంటాయి, ఎంత Yes. కాదన్నా కూడా క్రియాశీలకమైన. ఇప్పుడు ఫైనాన్స్ మినిస్టర్ ఉంది, ఫైనాన్స్ అంటే చాలా క్రియాశీలకం. అలాగే హోమ్ మినిస్టర్, హోం శాఖ కూడా క్రియాశీలకమే. ఇవి పంచాయతీరాజ్ మొత్తం గ్రామాలు వ్యవహారాలు, అవి R&B రోడ్లు బిల్డింగ్స్, ఇవన్నీ కూడా ఇలా అంటే అన్ని ఏ శాఖకున్న ప్రాధాన్యత అవినో ఒక 5-6 శాఖలకి చాలా ప్రాధాన్యత ఉంటది. పవన్ కళ్యాణ్ గారు బాగా మేధావి. ఆయన ఏ శాఖకి సూటబుల్ ఆయన అంటారు. నా ఉద్దేశం ఆయన ఇప్పటికే కోరుకుంటారు. అయితే ఆయన గౌరవాన్ని ఉన్నతిని పెంచడం కోసం ఉప ముఖ్యమంత్రిగా చేయొచ్చు. ఎందుకంటే గతంలో కూడా చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రులను పెట్టుకున్నారండి. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు 5 మంది ఉప ముఖ్యమంత్రులు కూడా పెట్టారు. అంటే పరిస్థితులు కాబట్టి ఇప్పుడు ఒకప్పుడైతే ఉప ముఖ్యమంత్రి అనేది పెద్ద రాజ్యాంగ పదవి ఏం కాదండి నాకు తెలిసి. అయితే హోదా కోసం ముఖ్యమంత్రి గారి తర్వాత ఉప ముఖ్యమంత్రికి మంచి ఆ హోదా కోసం పవన్ కళ్యాణ్ గారికి ఏ శాఖ ఇచ్చినా ఉప ముఖ్యమంత్రి ఇవ్వచ్చు అనేది నా అంచనా కూడా అండి. అప్పుడు వాళ్ళు కొంత సంతృప్తి పడతారు, వాళ్ళ కార్యకర్తలు కూడా. ఆయన్ని చాలా గౌరవించాలన్న లక్ష్యంతో చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారి మాట ప్రకారం, ఆయన ఆశయం ప్రకారము, లక్ష్యం ప్రకారము ఆయన అడిగిన పదవి శాఖ కేటాయిస్తారనేది నా విశ్వాసం అండి. ఎస్ సుధాకర్ రెడ్డి గారు, మరొక విషయం, కేంద్రంలో పదవులు ఇస్తున్నప్పుడు జనసేన పార్టీ నుంచి 2 ఎంపీలు ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్ నుంచి జనసేనకు కూడా ఒక మంత్రి పదవి ఇస్తే కేంద్రంలో బాగుండేది కదా అన్నటువంటి భావన ఉన్నది. దీని మీద మీ అభిప్రాయం? సార్ ఇక్కడ అంటే కేంద్ర మంత్రి పదవులు ఇచ్చేటప్పుడు పవన్ కళ్యాణ్ గారికి కూడా ఇవ్వదులే, కాదనిలేము. అయితే ఈయన వద్దని ఉండొచ్చు. లేకపోతే ఇక్కడ ఇప్పుడు చూడండి, ఈయనకి రాష్ట్రం ముఖ్యం. రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ గారికి ఎక్కువ మంత్రి పదవులు తీసుకొని బీజేపీకి 1-2 ఇవ్వచ్చు, అది ఉంటది ఈయనకి. ఇక్కడ వీళ్ళు కేంద్రంలో ఉండడం కంటే రాష్ట్రంలో ఎక్కువ పదవులు తీసుకోవడం లాభము, మేలు, ఇక్కడ సేవలు ఎక్కువగా అందించవచ్చు అన్న ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ గారు వద్దని ఉంటారన్నది నా ఉద్దేశం. అయితే ఇప్పుడు 3 ఇచ్చినప్పుడు ఒకరు టీడీపీలో ఉన్నారు, ఇలా చేసేట ఒక్కరిని ఇవ్వచ్చండి. జనసేనకి ఇచ్చుంటారు. నా ఉద్దేశం పవన్ కళ్యాణ్ గారి ఆలోచనలు, అంచనాలు వేరుగా ఉండొచ్చు. అంటే ఇవి అంత లోతుగా వాళ్ళ పార్టీ విషయాలు నేను మాట్లాడడము అంత భావ్యం కాదు కాబట్టి. ఓకే, డన్ సుధాకర్ రెడ్డి గారు. అలాగే నాతో పాటు ఇప్పుడు రాయలసీమ రీజనల్ కోఆర్డినేటర్ గోపీనాథ్ ఉన్నారు. అలాగే సురేష్ గారు, మురళి గారు, వీళ్ళందరూ నాతో ఉన్నారు. కొన్ని జిల్లాల గురించి వాళ్ళకున్నటువంటి గ్రౌండ్ రిపోర్ట్ ఏదైతే ఉన్నదో మొదటిగా గోపీనాథ్ దగ్గర నుంచి ప్రారంభిస్తా. గోపీనాథ్, గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ సార్. మీరు గ్రౌండ్ రియాలిటీస్లో ఎన్నికల సందర్భంగా అనేకమైనటువంటి అభ్యర్థులను కలవడం, అలాగే నియోజకవర్గాల్లో పూర్తిగా లోతుగా తీసుకున్నటువంటి సమాచారం ప్రకారం ఇవాళ గెలిచొచ్చినటువంటి అభ్యర్థుల్లో ముఖ్యంగా చిత్తూరు జిల్లాకు సంబంధించి కొంతమంది మంత్రి పదవులు ఆశిస్తున్నారు. ఆశిస్తున్న వాళ్ళకి రేపు మంత్రి పదవులు రాకపోతే కూడా కొంత నిరాశపడే అవకాశం ఉంటుంది, దాన్ని ఏం కాదనలేము. బట్ నిరాశకు లోనైన వాళ్ళు మళ్ళీ అటు ఇటు కొన్ని ఇబ్బందులు తీసుకొచ్చే అవకాశాలు కూడా గతంలో చూసాం. ఎనీహౌ, చిత్తూరు జిల్లాకు సంబంధించి మంత్రి పదవులు వచ్చే అవకాశం ఉన్నటువంటి నాయకులు ఎవరు సార్? అంటే ప్రధానంగా మనకు ఈ చిత్తూరు జిల్లా అంటే రాయలసీమ జిల్లాల్లోనే గత 2014లో కూడా చాలా తక్కువ సీట్లు అప్పుడు కైవసం చేసుకోవడం తెలుగుదేశం పార్టీ. 2019లో క్లీన్ స్వీప్, అంటే అప్పుడున్న పరిస్థితుల కారణంగా. అంటే గత 30 ఏళ్ళ నుంచి చూస్తే కూడా రాయలసీమ జిల్లాల్లో చాలా తక్కువ వస్తుంది సహజంగా తెలుగుదేశం పార్టీకి. అది కాంగ్రెస్ కావచ్చు, వైసీపీ కావచ్చు, ఏ పార్టీ ఉన్నా కూడా. అలాంటిది ఈసారి క్లీన్ స్వీప్ తెలుగుదేశం పార్టీ ప్రతి జిల్లాలో కూడా 1-2 సీట్లు తప్ప. ఉదాహరణకు చిత్తూరు జిల్లాలో మొత్తం 14 నియోజకవర్గాలు ఉంటే కేవలం 2 సీట్లు మాత్రమే, అది కాకుండా 4,000 నుంచి 6,000 ఓట్లు మాత్రమే మెజార్టీతో అక్కడ ఉన్నటువంటి అభ్యర్థులు. ఇందులో మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి
పుంగనూరు నుంచి గెలిస్తే తంబలపల్లి నుంచి ఆయన తమ్ముడు ద్వారకనాథ్ రెడ్డి వీళ్ళిద్దరు మాత్రమే గెలవడం జరిగింది. అంటే దీన్ని బట్టి మనకు తెలిసిపోతుంది ఏ విధమైనటువంటి ఓటు జరిగిందనేది. అయితే ఇందాక మీరు చెప్పినట్లు మినిస్టర్లకు సంబంధించి అయితే గత 5 సంవత్సరాల నుంచి విపరీతమైనటువంటి అధికారం అక్రమాలు వాళ్ళపైన పెట్టినటువంటి కేసులు ఇవన్నీ కూడా భరించినటువంటి నేతలంతా కూడా వాళ్ళకందరికీ అంటిపెట్టుకొని అంటే పార్టీ క్యాడర్ని ప్రభుత్వం అంటే అక్కడ ఉన్నటువంటి వ్యవస్థ అంతా కూడా అంటిపెట్టుకున్న వాళ్ళకందరికీ కూడా తెలుగుదేశం పార్టీ అధినేత ఈసారి టికెట్లు ఇవ్వడం జరిగింది అభ్యర్థులుగా. అయితే వాళ్ళందరూ కూడా గెలవడం జరిగింది. అయితే ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి సమస్య అంటే అందరూ గెలిచారు, దాదాపుగా 12 సీట్లు గెలిచిన నేపథ్యంలో వాళ్ళకి ఎవరికి ఇవ్వాలి ఏంటి అనే దాని మీద ప్రశ్న జరుగుతున్న తరుణంలో జిల్లాల వారీగా అంటే తిరుపతి జిల్లా సపరేటు, చిత్తూరు జిల్లా సపరేటు, అదేవిధంగా అన్నమయ్య జిల్లా సపరేటు ఆ రకంగా ఏదైనా సరే కూర్పు చేస్తే బాగుంటుంది అనేటువంటి ఆలోచన తెలుగుదేశం పార్టీ అధినేతలో ఉంది. మరి ఆ రకంగా ఎందుకంటే గతంలో అలా ఎప్పుడు జరగలేదు, అలాంటిది ఈసారి. బట్ అలా తీసుకుంటే చిత్తూరు నుంచి ప్రధానంగా ఎందుకంటే పూతలపుట్టు నుంచి కొత్త అభ్యర్థులు అంటే మనలో ఒకటిగా ఉండి జర్నలిస్ట్గా ఉన్నటువంటి ఒక వ్యక్తి, ఒక ఛానల్లో పనిచేసినటువంటి వ్యక్తి, అతనికి పూతలపుట్టు నియోజకవర్గం నుంచి కూడా అవకాశం కల్పించడం జరిగింది. మురళీమోహన్ ఆయన కూడా మంచి మెజారిటీతో గెలిచాడు. మరి ఆయన కూడా అంటే అది రిజర్వ్ కాన్స్టిట్యున్సీ కాబట్టి ఆయనకు కూడా ఆయన చాలా పెద్దగా ఆయన ప్రయత్నం చేస్తున్నాడు. అయితే కొత్త వ్యక్తే కాబట్టి బహుశా అధిష్టానం ఎటువంటి నిర్ణయం తీసుకుంటూ తెలియదు. ఇక చంద్రగిరి కాన్స్టిట్యున్సీ మీకు అందరికీ కూడా తెలుసు సార్, చంద్రగిరి కాన్స్టిట్యున్సీ చాలా టఫ్. గత 25 సంవత్సరాల నుంచి కూడా అక్కడ తెలుగుదేశం పార్టీ ఎక్కడా కూడా బోని కొట్టని పరిస్థితి. తెలుగుదేశం అంటే చంద్రబాబుకి సొంత గ్రామం నారావారిపల్లి, అక్కడ ఉన్నప్పటికీ కూడా 25 సంవత్సరాల నుంచి కూడా అప్పుడు ఉన్నటువంటి అరుణ్ కుమార్ కానీ ఆయనతో పాటు కూడా పోటీ చేసి కూడా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గెలవడం జరిగింది. ఇట్లా అంత వేవ్లో ఇంత ఉన్నటువంటి ప్రెజర్లో గత 5 సంవత్సరాల నుంచి రకరకాల కేసులు పెట్టించుకొని ఇబ్బందులు పడి ఆస్తులు పోగొట్టుకుని రకరకాల ఇబ్బందులు పడ్డానంటూ కూడా ఆయన పులివర్తి నాని కూడా మాట్లాడడం జరిగింది. అదే స్థాయిలోనే మనకందరికీ తెలుసు ఎస్వి యూనివర్సిటీ ఈవీఎం స్ట్రాంగ్ రూమ్స్ వద్ద కూడా ఆయన పైన మాట్లాడటం జరిగింది. ఆ సందర్భంలో కూడా ఎన్నికల కమిషన్ కొన్ని చర్యలు తీసుకునింది. ఆయన కూడా దాదాపుగా 42,000 ఓట్ల మెజార్టీతో ఆయన గెలవడం జరిగింది. ఆయన కూడా ఇన్ని రోజులు పార్టీ కోసం ఉన్నాను, అది కాకుండా చంద్రబాబుకి విధేయుడు, కమ్మ సామాజిక వర్గం కాబట్టి కష్టపడి ఉన్నాడు కాబట్టి ఆయన కూడా ఆశిస్తున్నారు. మన ఆయన వైపు కూడా తిరుపతి జిల్లాకు సంబంధించి ఆయన వైపు కూడా మొగ్గు చూసే అవకాశం అయితే ఉంటుంది. ఇట్లా ఇంకా ఏదైతే జీడి నెల్లూరుకి సంబంధించి అక్కడ డాక్టర్ థామస్ ఎక్కడో బెంగళూరులో ఆయన చెన్నైలో ఆయన డాక్టర్గా వృత్తి చేసుకుంటున్న వ్యక్తి, ఆయన నేరుగా వచ్చి ప్రజాసేవ చేయాలన్న ఒక కారణంతో ఆయన కూడా ప్రయత్నం చేస్తున్నారు. అదే స్థాయిలోనే జీడి నెల్లూరు నుంచి ఇక మనం చూస్తున్నట్టయితే సత్యవేడు నుంచి ఆదిమూలం గతంలో వైసీపీ నుంచి కూడా ఆయన పోటీ ఎమ్మెల్యేగా కొనసాగారు. అక్కడ కూడా ఆయన పార్టీ అంటే అక్కడ ఉన్నటువంటి పరిణామాల కారణంగా గతసారి టికెట్ వైసీపీ నుంచి రాలేకపోయింది. దాని తర్వాత టీడీపీలో చేరారు. ఆయన కూడా మంచి మెజార్టీతో గెలవడం జరిగింది. అయితే గతంలో ఉన్న అక్రమాలు, అక్కడ ఉన్నటువంటి పెద్దిరెడ్డి అరాచకాలు ఇవన్నీ కూడా చేశారంటూ కూడా అందువల్ల నేను అక్కడ నియోజకవర్గాన్ని పూర్తి స్థాయిలో కూడా అభివృద్ధి చేయలేకపోయాను, కానీ ఈసారి అవకాశం కల్పించండి అని ప్రజలకు చెప్పిన నేపథ్యంలో ప్రజలందరూ కూడా మంచి మెజార్టీతో కూడా ఆయన గెలిపించడం జరిగింది. అందువల్ల ఈసారి ఎమ్మెల్యే గెలిపించారు కాబట్టి మంత్రిగా కన్నా తెలుగుదేశం ప్రభుత్వం కన్నా అవకాశం కల్పిస్తే, అధినేత అవకాశం కల్పిస్తే నియోజకవర్గం ఎందుకంటే సత్యవేడు నియోజకవర్గంలో ప్రకృతి వనరులు చాలా అద్భుతంగా ఉన్నాయి సార్. వాటన్నిటిని కూడా వినియోగించుకోగలిగితే టోటల్గా జిల్లా వ్యాప్తంగా కూడా ఆ ప్రభావం అనేది చూపిస్తుంది. ఆ రకంగా కూడా ఆయన ప్రయత్నాలు అయితే ముమ్మరం చేస్తున్నారు. ఇట్లా ఒక 4-5 మంది. ఇక అమర్నాథ్ రెడ్డి పలమనేరుకి సంబంధించి చిత్తూరు కాన్స్టిట్యున్సీకి వస్తుంది. అమర్నాథ్ రెడ్డి గతంలో ఆయన మంత్రిగా పనిచేశారు. ఈసారి కూడా మంచి మెజార్టీతో ఆయన గెలవడం జరిగింది అక్కడ ఉన్నటువంటి వైసీపీ అభ్యర్థి వెంకటగౌడ పైన. కానీ అక్కడ చాలా టఫ్ జరిగింది. అయినప్పటికీ కూడా మంచి మెజార్టీ గెలిచిన నేపథ్యంలో ఆయన కూడా మరోసారి అవకాశం కల్పించాలి అని అంటూ కూడా ఆయన కూడా ప్రయత్నాలు చేస్తున్నారు. మొత్తం మీద ఒక 4-5 మంది ఇప్పుడు ఇందాక మనం చెప్పుకున్నట్లు ఒక 4-5 మంది పేర్లు మాత్రం బలంగా వినపడుస్తున్నాయి. దీంట్లో ఎంతమందికి కేటాయిస్తారు, జిల్లాల వారీగా కేటాయిస్తారా లేదంటే ఉమ్మడి జిల్లా కలిపి కేటాయిస్తారా ఏందనేది మనం వేచి చూడాల్సిన అవసరం అయితే ఉంటుంది సార్. ఎస్ గోపీనాథ్, అలాగే కడప జిల్లాకు సంబంధించి సమాచారం తీసుకోబోయే ముందు గోపి మరొక విషయం, ముఖ్యమంత్రి చిత్తూరు జిల్లా నుంచి ఉన్నారు. ఆయనతో పాటు 2 మాత్రమే అవకాశం దొరికే పరిస్థితి ఉంటుంది. ఈ నేపథ్యంలో గత తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు గతంలో మంత్రులుగా ఉన్నటువంటి వాళ్ళల్లో మీరు చెప్పినట్టుగా అమర్నాథ్ రెడ్డి, అలాగే ఇంకా ఎవరైనా పోటీ పడుతున్న పరిస్థితి ఉన్నదా?
అంటే అమర్నాథ్ రెడ్డి పోటీ పడుతున్నారు పీలేరు నుంచి, అంటే అది అన్నమయ్య జిల్లాకు వస్తుంది, కానీ ఉమ్మడి జిల్లాకు సంబంధించి అయితే పీలేరు కాన్స్టిట్యున్సీకి సంబంధించి కిషోర్ కుమార్ రెడ్డి సార్, ఆయన కూడా పార్టీ కోసం బాగా కష్టపడ్డాడు. పీలేరులో చాలా టఫ్ లాస్ట్ టైం కూడా, అంటే ప్రతిసారి కూడా పీలేరు సీటు తెలుగుదేశం పోగొట్టుకుంటుంది. అలాంటిది ఈసారి 5 సంవత్సరాల నుంచి కూడా అధికారంలో లేకపోయినప్పటికీ కూడా అక్కడ చాలా బలంగా ప్రజల్లోకి వెళ్ళి వాళ్ళని చైతన్యం తీసుకొచ్చి అక్కడ ఉన్న కేసులు ఎదుర్కొని, ఉదాహరణకి మీకు తెలుసా అంగళ్ళుకు సంబంధించి ఏడాదిన్నర క్రితం అంగళ్ళులో కూడా దాదాపుగా 1000 మంది కార్యకర్తలపైన, తెలుగుదేశం కార్యకర్తలపైన కేసులు పెట్టారు. అదే సందర్భంలో చంద్రబాబు పైన కూడా అక్కడికి వెళ్ళిన సమయంలో గొడవలు జరిగాయి, కేసులు పెట్టారు. వాటన్నిటిని కూడా వీళ్ళందరూ కూడా ఫైట్ చేయడం జరిగింది. ఆయన కూడా మంచి మెజారిటీతో ఈసారి గెలిచారు. ఆయన కూడా ప్రయత్నం చేస్తున్నారు. అంటే అందరూ ప్రయత్నాలు చేస్తున్నారు. ఏదైనప్పుడు కూడా ఫైనల్గా ఒక క్లారిటీ తీసుకొని అంటే అందరినీ కూడా సమన్వయం చేసుకుని ఆయన అంటే చిత్తూరు జిల్లాకు సంబంధించి, ఎందుకంటే రాయలసీమ జిల్లాలో చాలా సెన్సిటివ్ ప్రాంతం. మీరు అన్నట్టుగా ఆయన ముఖ్యమంత్రిగా అంటే కుప్పం నుంచి మంచిగా మెజారిటీ గెలిచారు కాబట్టి చంద్రబాబు కూడా ముఖ్యమంత్రిగా ఆయన కొనసాగుతారు. అదే స్థాయిలోనే 1-2 సీట్లు మాత్రం అక్కడ ఇచ్చే అవకాశం అయితే ఉంటుంది. అక్కడ అంటే మంత్రిగా ఇస్తారు, లేదంటే ఉప ముఖ్యమంత్రిగా కూడా డిప్యూటీ సీఎంగా కూడా ఇచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి అవన్నీ చూడాల్సిన అవసరం ఇదే ఉంది సార్. 12వ తారీఖు మరొక విషయాన్ని, కుప్పం నియోజకవర్గ ప్రజలను ఇవాళ మనం సమాయత్తం చేయాలి. ఎందుకో తెలుసా గోపి గారు? సార్, చంద్రబాబు ఓడిపోతాడు ఖాయం. ఆయన గెలిస్తే మాత్రం నేను ఆయన ఇంటి దగ్గరే కాపలా కుక్కలాగా మారిపోతాను అని ఒక మాజీ మంత్రి మాట్లాడాడు. మంత్రిగా ఉన్నప్పుడు మాట్లాడాడు, ఆ తర్వాత మాట్లాడాడు. ఆ నాయకుడు ఎవరు ఇప్పుడు ఈ సందర్భంలో గుర్తు చేయడం నాకు అంత అవసరం అనిపించట్లేదు. కానీ బట్ మాట్లాడినటువంటి మాటల్లో అసహ్యమైనటువంటి భాష వాడిన తర్వాత, అలాగే రాజకీయాల్లో ఎవరు ఉండకూడదో వాళ్ళు ఉంటున్నటువంటి నేపథ్యంలో తొడలు కొట్టి మీసాలు తిప్పి చంద్రబాబుని నీచమైనటువంటి భాషతో మాట్లాడినటువంటి ఆ నాయకుడిని ఖచ్చితంగా డిమాండ్ చేయాలి. ఏమని? బూట్లు తుడుస్తానన్నావు కదా, మరి దానికి బాబు గారు ఒప్పుకుంటారో లేదో, కుప్పం నియోజకవర్గ ప్రజలు ఓకే అంటారో లేదో, ఇది కూడా సంశయాత్మకమే. వాట్ యు సే గోపి? ఎస్ సార్, మీరు అన్నట్టుగా అసలుకి ఎట్లా అంటే అధికారం, అక్రమాలు ఎన్ని చేయాలనో కుప్పంలో చంద్రబాబును ఓడించడానికి అన్ని ప్రయత్నాలు చేశారు. ప్రజలను మైండ్ సెట్ మార్చారు. ఉదాహరణకి హంద్రీ నీవాకు సంబంధించింది సార్. గతంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి ఆయన హంద్రీ నీవాకు సంబంధించి కృష్ణా జలాలని కుప్పం వరకు తరలించాలనే ఒక ప్రయత్నంలో భాగంగా అప్పట్లో చంద్రబాబు దాన్ని శ్రీకారం చుట్టారు. చాలా ప్రాంతాల్లో మొత్తం కూడా వర్క్ అంతా కూడా కంప్లీట్ అయింది. కానీ కేవలము తక్కువ నిధులు ఇస్తే కంప్లీట్ అవుతుంది. అంటే కుప్పం నుంచి దాదాపు ఒక 100-150 కిలోమీటర్ల కాలువ కంప్లీట్ చేస్తే అది కూడా గత 5 ఏళ్ళలో చేయలేకపోయారు. అలాంటిది లాస్ట్ చివరి క్షణంలో ముఖ్యమంత్రి గారు, అంటే ఎందుకంటే ఆయన అప్పట్లో ఉన్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కుప్పంకి వచ్చిన సమయంలో ఆయన్ని మైండ్ వాష్ చేసే రకంగా కూడా హడావిడిగా 2-3 రోజుల్లో వర్క్ అంతా కంప్లీట్ చేసినట్టు చేసి అక్కడ ఉన్నటువంటి ట్యాంకర్స్ వాటరు, లేదంటే అక్కడ ఉన్న మైనింగ్లో ఉన్నటువంటి వాటర్ అవంతా కూడా తోలి నింపి దాని తర్వాత అక్కడ నుంచి కూడా ఓపెనింగ్ చేసిన పరిస్థితి. అంటే ఏ స్థాయిలో అధికారం దుర్వినియోగం, ఏ స్థాయిలో అక్కడ ఉన్న ప్రజల్ని మైండ్ వాష్ చేయాలంటే మైండ్ మార్చాలనే ప్రయత్నం చేసినప్పటికి కూడా అత్యంతమైనటువంటి మెజారిటీతో ఈసారి కుప్పంలో ప్రజలు తీర్పిచ్చేశారు. ప్రజలకు అర్థమైంది ఎవరెవరు ఏమిటి అనేది. ఎనీహౌ, గతంలోకి వెళ్ళటం కంటే వర్తమానం మీద భవిష్యత్తు మీద దృష్టి పెడదాం. ఇక కడపకు సంబంధించి అత్యంత ఆసక్తికరమైనటువంటి ఊహాజనితమైనటువంటి విషయాల్లో ప్రజలు ఎదురు చూశారు. ఏం జరగబోతోంది కడప గడపలో అని. అలాగే మహిళల మీద జరిగినటువంటి దాడికి ప్రతీకగా కడపలో ఒక మహిళను మొట్టమొదటిసారిగా ఎన్నుకోవడం ఆసక్తికరమైనటువంటి విషయమే కాదు, ఆ నియోజకవర్గ ప్రజలను అభినందించాల్సిన పరిస్థితి కూడా ఉందంట. కారణం సురేంద్ర, మీకే బాగా తెలుసు ఆ అభ్యర్థి ఎవరు, ఆమె పడ్డ ఇబ్బంది ఏంటి, ఆమెను పెట్టినటువంటి ఇబ్బందులు ఏంటి, ఆమె మీద చేసినటువంటి వ్యాఖ్యలు ఏంటి, ఇవన్నీ మీరు చూశారు, గమనించారు. బట్ బలంగా నిలబడినట్టున్నారు. అలాగే జనం కూడా అంతకంటే బలంగానే సపోర్ట్ ఇచ్చినట్టున్నారు. సురేంద్ర? ఎస్ రాజేంద్ర గారు, మీరు అన్నట్లుగానే కడప గడపలో వైసీపీకి కంచుకోట, అలాంటి కంచుకోటను ఒక్కసారిగా కడప సెంటర్ కావచ్చు, జిల్లాలో ఉన్నటువంటి 7 స్థానాల్లో ఒక్కసారిగా వైసీపీకి కంచుకోటలా ఉన్నటువంటి ఆ కంచుకోటనైతే బద్దలు కొట్టారు. అనూహ్య ఫలితాలు ఇవ్వడంతో పాటు ప్రజలంతా
ఏకపక్ష నిర్ణయంతో కూటమి వైపు నిలబడ్డారు. ఎస్పెషల్లీ కడప జిల్లాలో, ఉమ్మడి కడప జిల్లాలోని 10 నియోజకవర్గాల్లో కూటమిలో ఉన్నటువంటి 3 పార్టీలతో పాటు వైసీపీకి కూడా ప్రాతినిధ్యం ఉంది. అంటే ఇది ఒక స్పెషల్గా కూడా చెప్పొచ్చు. అన్ని పార్టీలకు కడప ప్రజలు నిలబడ్డారనే ఒక సంకేతాన్ని అయితే ఇచ్చారు. కానీ కడప నియోజకవర్గానికి ఎస్పెషల్లీ మనం ఒకసారి భావిస్తే 25 ఏళ్ల నాటి కళ, అంటే టీడీపీ మరోసారి జెండా ఎగరేసిందంటే దానికి ఒక మహిళ మొట్టమొదటిసారిగా నిలబడము, వెంటనే ఆ అభ్యర్థిత్వం ఖరారు చేసుకున్న వెంటనే అనతి కాలంలోనే ప్రజల మనసు గెలవడము, మహిళల పట్ల చూపించినటువంటి అసభ్య పదజాలాన్ని తిప్పి కొట్టడంతో పాటు ప్రత్యర్థులను ఎట్టి పరిస్థితుల్లో వదలకుండా ప్రజలను తన వైపు తిప్పుకోవడంతో పాటు ప్రత్యర్థులను ముచ్చెమటలు పట్టించిందనే విషయాన్ని స్పష్టంగా చెప్పొచ్చు. ఆమె పేరు ఆమె మాధవి రెడ్డి ఆమె పేరు. ఆమె పోలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాసరెడ్డి సతీమణి. మొట్టమొదటిసారిగా చంద్రబాబు కడప నియోజకవర్గం నుంచి ఒక మహిళను అవకాశం కల్పించాలని చెప్పినటువంటి నేపథ్యంలో వెంటనే రియాక్ట్ అయినటువంటి పోలిట్ బ్యూరో శ్రీనివాసరెడ్డి తప్పనిసరిగా ఈ జరగబోయే కురుక్షేత్రంలో నా భార్యనే నేను మొట్టమొదటిగా నిలబెడుతున్నానని ఒక సంకేతం ఇవ్వడంతో పాటు నిలబెట్టాడు, దానికి కష్టపడ్డాడు, ఈరోజు గెలిపించుకున్నాడు. కడప నగరంలో ఉన్నటువంటి ప్రజలు చెప్పినటువంటి ప్రతి పని చేయడానికి సిద్ధమవుతున్నారు. కడప జిల్లాలో మరొక ఆసక్తికరమైనటువంటి విషయం కూడా ప్రజలు దృష్టి పెట్టారు. అక్కడ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలుగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి సోదరి షర్మిల, ఆమె కూడా పోటీ చేయడం ఆసక్తికరమైనటువంటి పోటీ జరగడం. బట్ వెరీ సర్ప్రైజింగ్ ఏంటంటే పార్లమెంటు నియోజకవర్గానికి సంబంధించి అఫ్కోర్స్ 7 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. అందులో ప్రధానంగా 5 నియోజకవర్గాలలో కూటమికి అద్భుతమైనటువంటి ఫలితం వచ్చింది. బట్ ఇక్కడ మిశ్రమ ఫలితం కనిపిస్తోంది. మరి ఈ 5 నియోజకవర్గాల్లో ఇంత అద్భుతమైనటువంటి ఫలితం కూటమికి ఇచ్చిన తర్వాత అవినాష్ రెడ్డి మీద అనేకమైనటువంటి ఆరోపణలు, అలాగే హత్య కేసులో నిందితుడుగా దర్యాప్తు సంస్థలు ఆయన మీద కేసు నడుపుతున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి ప్రజలు మరి ఆయనకు ఓటేశారా? ఆయనకి ఓటు పడటంలో ఉన్నటువంటి ప్రధాన రహస్యం ఏంటి అన్నది ఇక్కడ ఆసక్తికరమైనటువంటి విషయం. మీరు అన్నట్లుగానే వైఎస్ షర్మిల ఏదైతే న్యాయ పోరాటంలో భాగంగా తన చిన్నాన్నకు జరిగినటువంటి అన్యాయాన్ని ప్రజలకు వివరించడంతో పాటు రాబోయే ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లో వైసీపీ పార్టీని ఆదరించొద్దు, అట్ ది సేమ్ టైం కాంగ్రెస్ పార్టీ అనే ఒక పెద్ద పార్టీ, నేషనల్ పార్టీ, ఇది ఖచ్చితంగా ప్రత్యేక హోదా అనే ఒక మాటతో పాటు అన్నిటికంటే మించి తన చిన్నాన్నకు న్యాయం జరగాలంటే తప్పనిసరిగా కాంగ్రెస్ పార్టీని జనాలు ఆదరించాలని చెప్పినటువంటి మాటను జనాలు చాలా సీరియస్గా తీసుకున్నారు. అఫ్కోర్స్ ఈరోజు వైఎస్ షర్మిల గెలవకపోయినప్పటికీ ఆమె చేసినటువంటి ప్రభావం కడప పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి 5 నియోజకవర్గాల మీద గట్టి ప్రభావం చూపించింది. ఇందుకు ప్రధాన కారణం గత ఎన్నికల్లో వైఎస్ అవినాష్ రెడ్డి వైసీపీ పార్టీ తరఫున పోటీ చేసి 3,84,000 మెజారిటీ సాధించారు. కానీ ఒక్కసారిగా 2024కు వచ్చేసరికి అంటే వైసీపీ పార్టీకి చెందినటువంటి ఎమ్మెల్యేలు అలాగే ఎంపీలు రకరకాలైనటువంటి ఇష్యూస్, అవినీతి అక్రమాలు కావచ్చు, అరాజకాలు కావచ్చు, ప్రజలను పట్టించుకోకపోవడం, అట్ ది సేమ్ టైం వైఎస్ షర్మిల అలాగే వివేకానంద రెడ్డి కూతురు సునీత రెడ్డి వీళ్ళిద్దరూ ఏదైతే నిర్ణయం తీసుకొని ప్రజల బాట పట్టారో ఆ బాటకు తప్పనిసరిగా జనాలైతే ఆ ఓటుతో సమాధానం చెప్పారు. కేవలం 60,645 ఓట్లతో మాత్రమే ఈసారి చాలా లీస్ట్ మెజారిటీతో బయటపడ్డాడు అవినాష్ రెడ్డి. అంటే కేవలం బద్వేలు అలాగే సొంత నియోజకవర్గమైనటువంటి పులివెందుల ప్రాంతంలో మాత్రమే వచ్చిన మెజారిటీతో అవినాష్ రెడ్డి గట్టెక్కాడు. ఒకవేళ పులివెందులలో కూడా అదే ప్రభావం సీరియస్గా కనపడి ఉంటే, అంటే మిగతా 5 చోట్ల కూటమి అభ్యర్థులు గెలిచారు, అక్కడ కూడా టీడీపీ అభ్యర్థిగా ఉన్నటువంటి భూపేష్ రెడ్డి చాలా గట్టి పోటీ ఇచ్చాడు. కేవలం వాళ్ళిద్దరి మధ్యన 60,000 ఓట్ల తేడానే ఉండడంతో దీన్ని ప్రజలందరూ కూడా ఈ రోజుకి దాన్ని ఆస్వాదిస్తూ ఉన్నారు. అంటే మనం వేసిన ఓటు ఎట్టి పరిస్థితుల్లో కూడా వృధా కాలేదు అన్న సంకేతం అయితే ఈరోజు కడప పార్లమెంటు పరిధిలో చాలా స్పష్టంగా కనపడుతూ ఉంది. ఇక చంద్రబాబు తీసుకునే మంత్రివర్గ కూర్పు విషయాన్ని ఒకసారి నేను మీ ముందుకు తీసుకురావాలనుకుంటున్నాను. ప్రధానంగా కూటమికి సంబంధించినటువంటి బీజేపీ తరపున జమ్మలమడుగు నుంచి పోటీ చేసి గెలిచినటువంటి ఆదినారాయణ రెడ్డి, ఈయన గతంలో 3 సార్లు గెలిచాడు, ఇప్పుడు 4వసారి. అంటే పలు రకాల పార్టీలలో గెలిచినప్పటికీ మాజీ మంత్రిగా కూడా పనిచేశారు. ఈసారి రాయలసీమలో బీజేపీని తప్పనిసరిగా ఆదరించాలి, ఆ పార్టీకి మంత్రి పదవి కట్టబెట్టాలంటే ఒకటి ధర్మవరం నుంచి సత్యకుమార్ గెలిచాడు, అట్ ది సేమ్ టైం మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డి కూడా ఉన్నాడు. కాబట్టి తప్పనిసరిగా ఆదినారాయణ రెడ్డికి మంత్రి పదవి వరించే అవకాశం ఎక్కువగా కనిపిస్తూ ఉంది. ఇక
మహిళా కోటాలో అలాగే కడప కోటను బద్దలు కొట్టినటువంటి మాధవిరెడ్డి పేరు కూడా చాలా బలంగా వినిపిస్తోంది. ఎందుకంటే మొదటిసారి పోటీ చేయడంతో పాటు ఆమె గెలిచి ఆ గెలిచినటువంటి విషయాన్ని తన మామ రాజగోపాల్ రెడ్డికి అలాగే పార్టీకి కూడా అంకితం చేస్తానని చెప్పడంతో పాటు మొదటి రోజు నుంచే తను చేయబోయే కార్యక్రమాలు కూడా మొదలుపెట్టింది. అంటే రవీంద్రనగర్లో ఎన్నో ఏళ్ల నుంచి ప్రజలను ఇబ్బంది పెడుతున్నటువంటి బ్రిడ్జీలను కట్టడానికి ఆల్రెడీ మ్యాప్ రెడీ చేసుకోవడంతో పాటు అధికారులను తీసుకెళ్ళి నేరుగా ఆ రైల్వే బ్రిడ్జీలు ఏవైతే ఏర్పాటు చేస్తా ఉందో ఆ ప్రాంతం నుంచి ఈ రోజు నుంచే నేను ప్రజల కోసం పనిచేస్తున్నానన్న విషయాన్ని అయితే తెలియజేసే ప్రయత్నం గట్టిగా చేస్తున్నారు. ఇక బీసీ కోటాకు వస్తే మైదుకూరు నుంచి గెలిచినటువంటి పుట్టా సుధాకర్ యాదవ్, ఈయన గతంలో టీటీడీ చైర్మన్గా కూడా పనిచేశారు. బీసీ సామాజిక వర్గము అలాగే తన కొడుకు ఏలూరు ఎంపీగా కూడా పోటీ చేసి గెలిచాడు పుట్టా మహేష్ కుమార్ యాదవ్. సో బీసీ ఈక్వేషన్ వస్తే తప్పనిసరిగా పుట్టా సుధాకర్ యాదవ్ పేరు చాలా బలంగా వినిపిస్తోంది. అన్నిటికంటే మించి ఈ ఉమ్మడి కడప జిల్లాలో గెలిచిన 7 మంది అభ్యర్థుల్లో 2 అభ్యర్థులు, ఒకటి మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డి, ప్రొద్దుటూరు నుంచి గెలిచినటువంటి వరదరాజు రెడ్డి మినహా మిగతా 5 మంది కూడా మొదటిసారి అసెంబ్లీ గేటు తెరవబోతున్నారు. అంటే వాళ్ళు మొదటిసారిగా అసెంబ్లీలో అడుగు పెట్టబోతున్నారు. ఖచ్చితంగా ప్రజలు ఇచ్చినటువంటి తీర్పును స్వాగతించి వాళ్లకు ప్రజలకు ఏ విధమైనటువంటి న్యాయం చేయాలన్న కోణంలోనే అందరూ కూడా ఒక ఆచరణలోకి వచ్చినట్లుగా అర్థమవుతుంది. ఇంకొక ప్రధాన విషయం మీ ముందుకు తేవాలనుకుంటున్నాను. పులివెందుల నియోజకవర్గంలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా గెలిచినటువంటి భూమిరెడ్డి రామ్ గోపాల్ రెడ్డి పాత్ర ఈ కూటమి అభ్యర్థులు గెలవడంతో పాటు పార్టీని బలంగా చేకూర్చడంలో కూడా తను కీలక పాత్ర పోషించాడు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా ఎన్నికైనప్పటి నుంచి రాయలసీమ ప్రాంతంలో విపరీతమైనటువంటి పర్యటనలతో పాటు పార్టీని బలోపేతం చేసి అప్పటి నుంచే వేవ్ స్టార్ట్ అయింది టీడీపీకి. ఒక్కసారిగా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల తర్వాత ఒక ఊపు తేవడంలో భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి చాలా సక్సెస్ అయ్యాడు. అందులో పులివెందుల నుంచి ప్రాతినిధ్యం వహించడంతో ఒకవేళ ఆయనకు మంత్రి పదవి కట్టబెడితే ఆ ప్రాంతంలో ఉన్నటువంటి పులివెందుల నియోజకవర్గంతో పాటు ఆ పార్లమెంట్ అంతా కూడా కలిసి వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో అయితే ఇక్కడ ఒక చిన్న ఈక్వేషన్ ఉంది. రెడ్డి సామాజిక వర్గమే అంటే కడప పార్లమెంట్లో ఉన్నటువంటి ఒక మైదుకూరు నియోజకవర్గం మినహా మిగతా 7 మంది కూడా రెడ్డి సామాజిక వర్గమే కావడంతో అక్కడ విపరీతమైనటువంటి పోటీ ఉంది. కాబట్టి తప్పనిసరిగా వీటన్నిటిని బ్యాలెన్స్ చేయడంలో చంద్రబాబు ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడన్న ఉత్కంఠ అయితే మాత్రం కడప పార్లమెంట్లో ఎక్కువగానే కనిపిస్తుంది. ఫైన్ సురేంద్ర. అలాగే నెల్లూరుకు వద్దాం. మురళి, గొప్ప సంచలనం, రాజకీయమైనటువంటి సంచలనం ఆంధ్రప్రదేశ్లో నెల్లూరు జిల్లా కూడా ఉంది. నాయకుల చరిత్ర చూసినప్పుడు, ప్రవర్తన చూసినప్పుడు, పద్ధతులు గమనించినప్పుడు వాళ్ళ భూత పురాణం ఇవాళ వాళ్ళని రాజకీయాలకు దూరంగా చేసినటువంటి సత్యం నెల్లూరు జిల్లాలో కూడా బాగా కనపడుతోంది. అలాగే ఇవాళ ఎన్నుకోబడినటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో పార్టీ ఏదైనా సరే కేవలం అక్కడ ఉన్నటువంటి ఒత్తిడిని తట్టుకొని నిలబడినటువంటి అంశంలో ప్రజలు ఓటేశారంటారా, లేకపోతే మరేదైనా ప్రధాన కారణాలు ఉన్నాయంటారా? అలాగే అక్కడ గెలిచినటువంటి అభ్యర్థుల్లో ఆశావహులు ఎంతమంది ఉండొచ్చు? తప్పకుండా రాజేంద్ర గారు, ఏదైతే 2019 ఎన్నికల సమయంలో వైసీపీ నెల్లూరు జిల్లా, ఉమ్మడి నెల్లూరు జిల్లాలో క్లీన్ స్వీప్ చేసింది. అదేవిధంగా అదే సమాధానంతో 2024 ఎన్నికల్లో టీడీపీ 10కి 10 నియోజకవర్గాలను కూడా కైవసం చేసుకొని క్లీన్ స్వీప్ చేస్తూ గట్టి సమాధానమే చెప్పిందని చెప్పుకోవచ్చు. అయితే ఇలాంటి సందర్భంలో ఖచ్చితంగా బూతు పురాణాలు ఏదైతే ఉన్నాయో అది ఎక్కువగా కూడా నెల్లూరు జిల్లా నుంచే స్టార్ట్ అయినటువంటి పరిస్థితి. ప్రత్యేకించి నెల్లూరు పెద్దారెడ్డిగా పిలుచుకునేటటువంటి అనేక మంది కూడా దీంట్లో పాలు పంచుకున్నటువంటి పరిస్థితి. అయితే మంత్రులకు సంబంధించినటువంటి అంశంలో ప్రధానంగా తీసుకుంటే సీనియర్లు ఒకవైపు, ఇటీవల ఎన్నికైనటువంటి కొంతమంది ఒకవైపు ఉన్నటువంటి పరిస్థితి. వాళ్ళలో 6 మంది పేర్లు ప్రత్యేకంగా వినిపిస్తున్నాయి. ప్రధానంగా నారాయణ నెల్లూరు సిటీలో దాదాపు రాష్ట్రంలోనే 5వ స్థానంలో ఉన్నారు. 70,000 పైచిలుకు మెజారిటీతో గెలుపొందినటువంటి నారాయణ 2019 ఎన్నికల ఏదైతే 2014 నుంచి 19 వరకు టీడీపీ హయాంలో రాష్ట్రంలో కీలక మంత్రిగా పనిచేసి అనేక కేసులు ఎదుర్కొన్నారు. 2019 వైసీపీ ప్రభుత్వంలో ఆయన ఇబ్బంది పెట్టినటువంటి తీరు కూడా మనం చూసాం. ఒకవైపు నారాయణ అయితే మరోవైపు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి దాదాపు ఓటమిని అనేక దఫాలుగా ఎదుర్కొని అనేక అవమానాలు పడ్డారు. ఈసారి సర్వేపల్లి నియోజకవర్గం నుంచి గెలుపొందారు. ఖచ్చితంగా 2014లో మంత్రిగా చేసినటువంటి సోమిరెడ్డి పేరు కూడా ప్రధానంగా వినిపిస్తుంది. వీరితో పాటు ఏపీలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి రాష్ట్రంలోనే ఏదైతే కీలక మంత్రిగా పనిచేసినటువంటి ఒక దశలో ముఖ్యమంత్రి రేస్లో కూడా ఉన్నటువంటి ఆనం రామనారాయణ రెడ్డి పేరు ఒకవైపు, అంటే ఆత్మకూరు నియోజకవర్గం నుంచి ఆయన కూడా గెలుపొందినటువంటి పరిస్థితి. వీళ్ళ ముగ్గురు ఉన్నప్పటికీ మరోవైపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో
ప్రధానంగా మంత్రి పదవులు ఇస్తామని లేకపోతే ఇతరత్ర పదవులు ఇస్తామని చెప్పి హ్యాండ్ ఇచ్చి తీసుకుని ఆ పార్టీ నుంచి ఇటు తెలుగుదేశం పార్టీలోకి వచ్చినటువంటి రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి కావచ్చు, వీళ్ళ పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నటువంటి పరిస్థితులు అయితే ప్రధానంగా ఉన్నాయని చెప్పుకోవచ్చు. మరోవైపు వీళ్ళని పక్కన పెడితే ఇటీవల అంటే కోవూరు నియోజకవర్గం నుంచి దాదాపు 2 దశాబ్దాల తర్వాత నెల్లూరు జిల్లాలోనే ఒక మహిళ గెలుపొందడం, అది కూడా దాదాపు 55,000 మెజారిటీ పైగా ఆమెకి రావడం వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి, ఆమె పేరు కూడా ప్రధానంగా వినిపిస్తుంది. అంటే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డికి సంబంధించి ఆమె భర్త ఎవరైతే ఉన్నారో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఆయన ఇప్పటికే ఎంపీగా భారీ మెజారిటీ 2 లక్షల పైచిలకు గెలుపొందినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఆయనకి కేంద్రంలో కూడా ఒక మంత్రి ఇస్తారనే ప్రచారం జోరుగా సాగింది. ఒకవేళ ఆయనకి కన్నా మంత్రి పదవి ఇస్తే ఆయన సతీమైనటువంటి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డికి మంత్రి పదవి ఉండదు అనే ప్రచారం కూడా జరిగినటువంటి పరిస్థితి. వీళ్ళ 5 మందితో పాటు గూడూరు నియోజకవర్గం తీసుకుంటే అటు తిరుపతి జిల్లాలోకి వస్తుంది ఈ నియోజకవర్గం. అయినప్పటికీ ఉమ్మడి జిల్లాలో పాసం సునీల్ కుమార్, ఈయన సీనియర్ నేతగా సీనియర్ ఎమ్మెల్యేగా కొనసాగారు, మంచి మెజార్టీతోనే గెలుపొందారు. ఎస్సీ సామాజిక వర్గ కోటాలో ఆయనకి లభించే అవకాశం ఉంది. వీళ్ళతో పాటు పోటీ పడుతున్నారు. ప్రధానంగా ఇక్కడ ఒక వ్యక్తిని చర్చించుకోవాలి, బీదా రవిచంద్ర, జాతీయ ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్నటువంటి బీదా రవిచంద్ర నెల్లూరు జిల్లాలో పార్టీని బలోపేతం చేసుకోవడంతో పాటు రాష్ట్ర రాజకీయాల్లో తెలుగుదేశం పార్టీని ముందుకు నడిపించినటువంటి చరిత్ర ఇటు బీదా రవిచంద్రకు ఉంది. ముఖ్యంగా ఇటు చంద్రబాబు నాయుడు గారికి కావచ్చు, అదేవిధంగా లోకేష్ గారికి కావచ్చు, అత్యంత సన్నిహితుడిగా ఉన్నటువంటి బీదా రవిచంద్ర పేరు కూడా ప్రధానంగా వినిపిస్తుంది. ఈసారి ఆయనకి న్యాయం చేయాలనే డిమాండ్ కూడా వ్యక్తం అవుతున్నటువంటి పరిస్థితి. వీరితో పాటు ఏదైతే కావ్యకృష్ణారెడ్డి, అదేవిధంగా ఉదయగిరి నుంచి కాకర్ల సురేష్, వీళ్ళిద్దరిలో కూడా ఒక పేరు వినిపిస్తుంది. ఏదేమైనప్పటికీ కూడా తొలి దశలో నెల్లూరు జిల్లాలో 2 నుంచి 3 మంత్రి పదవులు వచ్చే అవకాశం ఉంది అని చెప్పి జిల్లాలో ఒకవైపు టాక్ నడుస్తుంది. దీంతోపాటు ఏదైతే క్యాబినెట్ హోదాలో మంచి ఎవరైతే సీనియర్లుగా ఉన్నటువంటి నేతలకే ప్రాధాన్యత వచ్చే అవకాశం ఉంది. ఏదేమైనప్పటికీ నెల్లూరు పెద్దారెడ్డిలు అయితే 2024 ఎన్నికల్లో ఖచ్చితమైనటువంటి సమాధానం అయితే చెప్పారని చెప్పుకోవచ్చు రాజేంద్ర గారు. ఎస్, చంద్రమోహన్ రెడ్డి గారు అంతకుముందు ఎన్నికలలో గెలవకపోయినా మంత్రి పదవి మాత్రం వరించేది. కోర్స్ మరి ఇవాళ గెలుచున్నారు కాబట్టి ఆయనే డామినేటింగ్గా మంత్రి పదవి మొదటుంటారేమో. ఖచ్చితంగా, ఎందుకంటే అక్కడ ఆయన ఢీకున్న వ్యక్తి కూడా మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి. కాకాని గోవర్ధన్ రెడ్డికి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డికి మధ్య పచ్చగడ్డేస్తే బగ్గుమంటుందా అనేంత రాజకీయాలు కొనసాగాయి. ఎస్ మురళి, అలాంటి కంపారిజన్ తీసుకుంటే కొత్తగా రాజకీయాల్లోకి వచ్చి ప్రశాంత్ రెడ్డి గారు అత్యధికమైనటువంటి మెజారిటీతో గెలవటం కూడా చాలా ప్రాధాన్యత సంతరించుకుంది. మహిళలకు ఖచ్చితంగా సముచిత స్థానం ఇస్తానన్నటువంటి నాయకుడిగా చంద్రబాబు గారు ఎప్పుడు ఆ ప్రాధాన్యత మర్చిపోరు అన్నటువంటి ఆలోచన కూడా ఇవాళ చాలామంది మహిళా నాయకురాళ్ళల్లో ఉంది. బట్ కొద్దిగా మనము ఒక జిల్లాని తీసుకొని ఎవరికి మంత్రి పదవులు ఇవ్వాలి అన్నటువంటి విశ్లేషణ చేస్తుంటేనే మన మైండ్ ఒక రకంగా బ్లాస్ట్ అవుతోంది, ఒక రకంగా బ్లాక్ అయిపోతుంది. వాట్ టు సే. ఇక రాజమండ్రికి వద్దాం. అక్కడ ప్రధాన నాయకులు చాలామంది ఉన్నారు. పోటీ పడుతున్న వాళ్ళే కాదు, గెలిచొచ్చినటువంటి వాళ్ళల్లో కూడా సమర్థులైనటువంటి వాళ్ళు సీనియర్సు, ముఖ్యంగా బుచ్చే చౌదరి గారు ఉన్నారు. ఎట్ ద సేమ్ టైం డిమాండ్ చేస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు, ఇస్తే బాగుండు అని సర్దుకునే వాళ్ళు కూడా ఉన్నారు. మొత్తం మీద సురేష్, మీ జిల్లాకు సంబంధించి ముఖ్యంగా 2 గోదావరి జిల్లాలకు సంబంధించి మంత్రి పదవులు వచ్చే అవకాశం ఎవరికి ఉంది అంటారు? రాజేంద్ర సార్, ప్రధానంగా చూసుకుంటే 2019 ఎలక్షన్లో చూసుకుంటే అక్కడ జరిగినటువంటి ఎన్నికల్లో వైసీపీ గాలి వీచే సమయంలో కూడా 15 వైసీపీ నియోజకవర్గాల్లో అభ్యర్థులు గెలిచారు. 4 నియోజకవర్గాల్లో టీడీపీ గెలిచింది. తర్వాత 2024 ఎన్నికలకు చూసుకునేటప్పటికి మొత్తం తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా మొత్తం క్లీన్ స్వీప్ అయిపోయింది. దీంట్లో 4 నియోజకవర్గాలు జనసేన గెలుచుకోగా 1 నియోజకవర్గం బీజేపీ గెలుచుకుంది. కాగా మిగతా సీనియర్ నాయకులు అందరూ దాదాపుగా బుచ్చయ్య చౌదరి గారు కానీ, అలాగే చూసుకుంటే పెద్దాపురం నియోజకవర్గం నుంచి చినరాజప్ప గారు, వీళ్ళందరూ కూడా సీనియర్ నాయకులుగా ఉన్నారు. 2వ దఫా కూడా వీళ్ళు గెలవడం అనేది జరిగింది. ఏదైనప్పటికీ చూసుకుంటే తూర్పుగోదావరి జిల్లా, అలాగే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే జనసేన నుంచి కొత్తగా వచ్చినటువంటి అభ్యర్థులతో కాకుండా సీనియర్లు అయినటువంటి బుచ్చయ్య చౌదరి గారు సీనియర్ నాయకుడిగా ఉన్నారు. పార్టీ
స్థాపించిన దగ్గర నుంచి ఇప్పటి వరకు కూడా పార్టీలో కొనసాగుతున్నారు. దాంతోపాటుగా సీనియర్ నాయకుడిగా ఉన్నారు. దాంతోపాటుగా స్కిల్ డెవలప్మెంట్ కేసులో మాజీ ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసి రాజమండ్రి సెంట్రల్ జైలుకి తీసుకొచ్చిన సమయంలో అక్కడ ఉన్నటువంటి యువ నాయకుడిగా ఉన్నటువంటి ఆదిరెడ్డి వాసు, అలాగే బుచ్చయ్య చౌదరి, చినరాజప్ప, ఇలా ముగ్గురు కూడా అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను సమన్వయం చేసుకుంటూ పార్టీ క్యాడర్లో ఉత్సాహం నింపుకుంటూ మనోధైర్యాన్ని నింపుకుంటూ వచ్చారు. ఈ నేపథ్యంలో చూసుకుంటే సీనియర్లుగా చూసుకుంటే ఒక రకంగా బుచ్చయ్య చౌదరి గారికి, అలాగే పెద్దాపురం నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి నిమ్మకాయల చినరాజప్పకి, అదేవిధంగా చూసుకుంటే యువ నాయకుడిగా పార్టీని కీలకంగా వ్యవహరించి ఆ పార్టీకి పునాదులు గట్టిపడే విధంగా చేసిన ఆదిరెడ్డి వాసుకి రాజకీయ నేపథ్యం, కుటుంబం కూడా రాజకీయ నేపథ్యం టీడీపీ నుంచే ఆ కుటుంబం మొదటి నుంచే ఉన్నది. ఈ నేపథ్యంలో యువ నాయకుడిగా ఉన్నాడు, విద్యావంతుడిగా ఉన్నాడు. కాబట్టి వచ్చే మంత్రివర్గంలో ఖచ్చితంగా ఆదిరెడ్డి వాసుకు, అలాగే సీనియర్ నాయకుడు కోటాలో చూసుకుంటే బుచ్చయ్య చౌదరికి, అలాగే చినరాజప్ప, పెద్దాపురం నుంచి చూసుకుంటే చినరాజప్పకి కూడా సురేష్, ముఖ్యంగా యువతకు ప్రాధాన్యత ఇవ్వాలి అన్నటువంటి ఆలోచన, అలాగే గతంలో కంటే కూడా విభిన్నమైనటువంటి పాలన చూయిస్తాను, కొత్త చంద్రబాబుని మీరు చూడబోతున్నారు అని ఇవాళ ముఖ్యమంత్రిగా ప్రమాణం స్వీకారం చేయబోతున్నటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారు చెప్పిన మాట. మరి అలా చూస్తే ఉభయ గోదావరి జిల్లాలకు సంబంధించి అనేక మంది యువకులు జనసేన పార్టీ నుంచి కూడా గెలుచున్నారు, ఎదురు చూస్తున్నారు అవకాశం కోసం. వాట్ డు యు సే? తప్పకుండా యువతకు ప్రాతినిధ్యం వహించే విధంగానే మంత్రివర్గ విస్తరణ అనేది ఉంటుంది. అలాగే యువతకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చే అంశంలో చూసుకుంటే సీనియర్గా ఉంటూనే పార్టీలో కీలక బాధ్యతలు యువ నాయకుడిగా, తెలుగు యువతకి నాయకుడిగా ఉంటున్న యువ నాయకుడిగా పేరు తెచ్చుకున్నటువంటి ఆదిరెడ్డి వాసు మొదటి సంఖ్యలో ఆయన పేరు ఎక్కువగా వినపడుతుంది యువ నాయకుడిగా చూసుకుంటే. అలాగే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే జనసేనకి అత్యధికమైనటువంటి గెలుపుని అందించిన పవన్ కళ్యాణ్ కూడా పిఠాపురం, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం నియోజకవర్గం నుంచి అఖండ మెజారిటీతో గెలుపొందారు. ఖచ్చితంగా ఆయనకి మంత్రివర్గంలో స్థానం ఉంటుంది. అది డిప్యూటీ సీఎంగా కీలకమైన పదవి ఇస్తుందని చెప్పేసి అందరూ ముందే ఊహించినట్టుగా అది తప్పకుండా ఉంటుందని చూసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో మీరు ఘంటాపదంగా చెప్పగలరా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కాబోతున్నారు అన్నటువంటి దాంట్లో ఏమైనా సందేహం ఉందా? ఖచ్చితంగా, ఎందుకంటే అక్కడ గతంలో ఖచ్చితంగా ఆయనకు ఉప ముఖ్యమంత్రి పదవి అనేది ఖచ్చితంగా ఉంటుందనేది ఘంటాపదంగా చెప్తున్నారు. ఫైన్. మరొక ప్రధానమైనటువంటి విషయాన్ని కూడా మీ దగ్గర నుంచి తెలుసుకోవాలని భావిస్తున్నా. ఇవాళ నారా లోకేష్ మంగళగిరిలో అద్భుతమైనటువంటి విజయాన్ని సాధించిన తర్వాత నేను పార్టీ పదవినే ప్రధానంగా తీసుకుంటానని చెప్పిన తర్వాత ఇవాళ మళ్ళీ మంత్రివర్గంలోకి ఆయన వస్తున్నారు అన్నటువంటి వాదన వినపడుతున్నటువంటి నేపథ్యంలో మీకున్నటువంటి అవగాహనలో నారా లోకేష్ పార్టీ బాధ్యతలు తీసుకొని పార్టీని పెంచడంలో ప్రధానంగా తన దృష్టి కేంద్రీకరిస్తే బాగుంటుందా, లేకపోతే మంత్రిగా ఉంటే బాగుంటుందా? మీకున్నటువంటి అనుభవంలో మీ అభిప్రాయం. గోపీనాథ్, మీతోనే ప్రారంభిస్తా. ఏం చెప్తారు మీరు? సార్ తప్పకుండా సార్. ఎందుకంటే పార్టీ పరంగా, ఎందుకంటే గతంలో మనం చూసాం, చంద్రబాబు కూడా చాలాసార్లు చెప్పారు, ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో చాలాసార్లు కూడా పార్టీని అంటే రాష్ట్ర అభివృద్ధి కోసం నిరంతరం కష్టపడి ఉండడం జరిగింది, ఎక్కువ సమయం ఉండడం జరిగింది. అయితే పార్టీ వ్యవహారాలు ఎక్కడా కూడా చూడలేకుండా పోయిన దానివల్ల గతంలో కూడా ఓటమి చెందింది. అలాంటిది రిపీట్ కాకుండా లోకేష్ బాబు ఖచ్చితంగా పార్టీ చూసుకుంటే కన్నా ఒక మంచి రిజల్ట్ ఉంటుంది. అదే స్థాయిలోనే ఒకవైపు రాష్ట్ర అభివృద్ధి జరుగుతూ ఉంటుంది, మరోవైపు పార్టీ పరంగా ఏ సమస్యలు ఉన్నా, ఏ ఇబ్బందులు ఉన్నా కూడా సరే కార్యకర్తలకు అండగా ఉండే అవకాశం ఉంటుందంటూ కూడా ఆ నేతలందరూ కూడా చెప్తున్న తరుణంలోనే, ఆ నాయకులు నేతలు వీళ్ళు చెప్తున్న తరుణంలోనే, అందువలన ఆయన వాళ్ళ ఇష్ట ప్రకారం ముందుకెళ్లే అవకాశం అయితే ఉంటుంది. సురేంద్ర, మరొక విషయం, యువగళం తర్వాత లోకేష్ నాయకత్వంలో యువత కదిలిందని, అలాగే ప్రజల కంటే కూడా బాగా లోతైనటువంటి అధ్యయనం చేసే అవకాశం నారా లోకేష్కి దక్కిందని, అందులో ఆయన అప్డేట్ అయ్యాడని, కొంత మెచ్యూరిటీ పెరిగిందని ఈ వ్యాఖ్యలు కూడా వింటున్నాం. ఇవాళ ప్రజల్లో ఏ భావన ఉన్నది? ఆయన పార్టీలోకి వస్తే బాగుంటుందా, మంత్రిగా ఉంటే బాగుంటుందా, ఆయన పర్యటన వల్ల కొంత శాతం ఓటు పెరిగిందని భావించే దశ ఉందా?
ఈరోజు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంలో నారా లోకేష్ పాత్ర చాలా కీలకం. యుగలం పాదయాత్ర మొదలుపెట్టినప్పటి నుంచి మొత్తం తన పాదయాత్ర అన్ని చోట్ల కూడా యువతరాన్ని చాలా కీలకంగా మార్చినారు. అలాగే నారా లోకేష్ గతంలో ఐటీ శాఖ మంత్రిగా పనిచేసినటువంటి తరుణంలో ఆ రాష్ట్రానికి అవసరమైనటువంటి అన్ని వనరులు సమకూర్చడంలో తను సక్సెస్ అయ్యాడు. కానీ ఇప్పుడు మంత్రిత్వ శాఖలో కంటే తప్పనిసరిగా పార్టీలో తన అవసరం మరింత ఎక్కువగా ఉండే అవసరం ఉంది. చంద్రబాబు పార్టీ నిర్ణయాలతో పాటు మంత్రిత్వంలో అలాగే అధికారంలో ఉన్నటువంటి అందరినీ సమానం చేసుకోవడంలో చాలా బిజీగా ఉంటాడు. రాబోయేది మంత్రివర్గంలో కంటే పార్టీ బాధ్యతలు తీసుకున్నటువంటి యువ నాయకుడు ఇలానే తన ప్రయాణం కొనసాగిస్తే పార్టీకి అద్భుతమైనటువంటి ఫలితాలు వస్తాయి అన్నటువంటి మీ భావన. అలాగే సుధాకర్ రెడ్డి గారు, ఐఎమ్ సారీ మిమ్మల్ని ఎక్కువసేపు కూర్చోబెట్టాను. మన వాళ్ళ దగ్గర నుంచి సమాచారం తీసుకునేటటువంటి పరిస్థితుల్లో చివరిగా మీ అభిప్రాయం కూడా లోకేష్ బాబు మంత్రివర్గంలో ఉంటే బాగుంటుందా, లేక పార్టీని పెంచడంలో ప్రధాన పాత్ర ఇలా కంటిన్యూ చేస్తే సముచితంగా ఉంటుందా? చెప్పడం కంటే విశ్లేషిస్తే మీరే అర్థం చేసుకోండి. 85లో చంద్రబాబు నాయుడు గారు ఎమ్మెల్యే టికెట్ కూడా అడగలేదని అందరికి తెలిసి 83లో ఆయన ఓడిపోయిన తర్వాత కొన్నాళ్ళు ఉండి ఆ తర్వాత తెలుగుదేశంలో చేరారు. 85వ సంవత్సరం ఆయనకి ఎమ్మెల్యే టికెట్ కూడా తీసుకోలేదు. ఎందుకంటే అప్పుడు ఆ పార్టీలో ఆయన అడిగితే కాదనేది లేదు, ఎమ్మెల్యే అవుతారు, మంత్రి కూడా అవుతారు. కాకుండా ఆయన 89 వరకు పార్టీ పని చేశారండి. పార్టీ ప్రధాన కార్యదర్శిగా చేశారు. ఆ తర్వాత కర్షక పరిషత్ చైర్మన్ గా ప్రజల్లో తిరుగుతూ ప్రజల్లో బాగా పేరు తెచ్చుకున్నారు. పార్టీని స్ట్రెంగ్తన్ చేశారు. నిర్మాణం లేకుండా ఏ పార్టీ ఉండదండి. ఆ నిర్మాణం ఎంత బలంగా ఉంటే దాని ప్రభావం అంత శక్తివంతంగా ఉంటుందని గుర్తించి చంద్రబాబు నాయుడు గారు ఆ రోజుల్లో అలా చేశారు. ఆ తర్వాత 89లో వచ్చారు. రామారావు గారు ఉన్నప్పుడు వెనకుండి రాజకీయాలు చేస్తూ పార్టీ పని చేసుకుంటూ వచ్చారండి. అలా లోకేష్ గారికి కూడా అలాంటి ఆలోచన ఉండొచ్చు. వాళ్ళ నాన్నగారిని ఆదర్శంగా తీసుకొని అప్పుడు ఆయన కార్యదర్శిగా ఉంటూ పార్టీని బలోపేతం చేయడం వల్ల ఈ రోజు ఇంత స్థాయికి వచ్చింది. అంటే మధ్యలో క్రైసిస్ వచ్చిన రామారావు గారిని కాదని చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయినా ఆ పార్టీ బలం ఉండబట్టి ఆయన నిలబడగలిగారు కదండి. లేకపోతే కష్టం కదా. కేడరే మనకి లేకపోతే అక్కడ ఏదో ఎమ్మెల్యేలు నమ్ముకుని ముఖ్యమంత్రి కాలేం కదా. అంటే గ్రాస్ రూట్ లెవెల్లో పార్టీని పటిష్టం చేసిన వ్యక్తి రాజకీయాల్లో నిలబడగలరండి, సస్టైన్ కాగలరు, కొన్నాళ్ళు కొనసాగగలరు. కాబట్టి లోకేష్ గారిలో ఆ ఆలోచన కూడా ఉండొచ్చు. అయితే మంత్రి పదవి తీసుకుని ప్రధాన కార్యదర్శిగా పనిచేయాలంటే కూడా కష్టమేమి కాదండి. ఎందుకంటే యంగ్స్టర్ కాబట్టి అతను యువకుడు 2 పనులు చేసినా కొంపలు మునిగైతే ఏం లేదు. అయితే ఇక్కడ ఎందుకు చెప్తానంటే సంక్లిష్టమైన విషయం అంటే నా అభిప్రాయం నేను చెప్పాను అనుకోండి, అది ఏదో అనుకుంటారు. పార్టీలో ఉన్నాను కాబట్టి అదే వాళ్ళ మాదిరి విశ్లేషకుడు అయితే ఖచ్చితంగా లోకేష్ గారు ఇది చేస్తే బాగుంటుందో చెప్పగలిగేవాడు. పార్టీలో నేను స్పోక్స్ పర్సన్ కాబట్టి సుధాకర్ రెడ్డి గారు, ఐ గాట్ ఇట్. సెన్సిబుల్ సబ్జెక్టులోకి ఎంతవరకు వెళ్ళాలో అంతవరకు వెళ్ళారు. బట్ మీరు అన్నట్టుగా మీ భావం నేను అర్థం చేసుకున్నా. బట్ ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాజకీయం కొత్తగా వినూత్నంగా ఒక అటాకింగ్గా, అలాగే ప్రజలు ఊహించినట్టుగా, ప్రజలు ఏ ఊహించి మార్పు ఇచ్చారు, మార్పుని ఎందుకు కోరుకున్నారు అన్నటువంటి ప్రశ్న వేసుకుంటే ఒక ఇబ్బందికరమైన ఒక చీకటి సామ్రాజ్యాన్ని పక్కన పెట్టాలి అన్నటువంటి దశలో మార్పు కోరుకున్నటువంటి నేపథ్యంలో రాబోయే పాలక పక్షం ఏదైతే ఉన్నదో తీసుకునే నిర్ణయాలు మాత్రం కొంచెం కఠినంగా అనిపించవచ్చేమో. కానీ బట్ గెలిచినటువంటి అభ్యర్థులు ఖచ్చితంగా కొంత త్యాగం చేయాల్సిన పరిస్థితి అయితే ఉన్నది. దెర్ ఇస్ నో డౌట్ అబౌట్ దట్. అలాగే రాజకీయ నాయకుల యొక్క భవిష్యత్తు ఒక 5 సంవత్సరాలు గనక కొద్దిగా బ్రేక్ పడితే మళ్ళీ పైకి లేవటం కూడా కష్టమయ్యేటటువంటి ప్రమాదం ఉంటుంది. కాబట్టి కొంతమంది బాధపడ్డా, దిగులు పడ్డా మరొక మార్గం లేదు. మీరు త్యాగం చేయవలసిందే. రాష్ట్రం కోసం ఎలా జనం నిలబడి మిమ్మల్ని గెలిపించారో మీ మీద ఉన్నటువంటి బాధ్యత, అలాగే మీకు వచ్చినటువంటి అద్భుతమైనటువంటి ఫలితం, అలాగే మీ మీద ఉన్నటువంటి ఎక్స్పెక్టేషన్స్, మొదటిగానే చెప్పాను, ప్రతిపక్షం లేనటువంటి పాలక పక్షాన్ని ప్రజలు మీకు ఇచ్చిన తర్వాత, అలాగే అనేకమైనటువంటి విపత్తుల నుంచి బయటపడ్డాక
అట్ ద సేమ్ టైం రాజకీయాల్లో ఎవరు ఉండకూడదు అని ప్రజలు చాలా స్పష్టంగా నిర్ణయించాక బూతుల మంత్రులను, దాడులు చేసే నాయకులను, అలాగే కనీస మాత్రం మహిళలను గౌరవించకుండా సామాజిక వర్గాలను టార్గెట్ చేసి రాజకీయ నాయకులుగా కంటే కూడా మూర్ఖంగా అలాగే మాఫియాగా ప్రవర్తించిన వాళ్లకు ఇవ్వాల్సిన తీర్పేదో స్పష్టంగా ప్రజలు ఇచ్చారు. కాబట్టి ఇవాళ రాబోయే మంత్రివర్గం మీద విపరీతమైన ఒత్తిడి ఉంటుంది, ప్రజల నుంచి ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. అలాగే నాయకులు కూడా ఎక్స్పెక్ట్ చేసినంత మాత్రాన మంత్రి పదవి రాలేదు అని దిగులు పడాల్సిన సమయం కూడా కాదని భావిస్తూ ముగిస్తూ, అలాగే నాతో పాటు ఇప్పటి వరకు విశ్లేషణ ఇచ్చినటువంటి నా కొలీగ్స్ గోపీనాథ్, సురేంద్ర, సురేష్ అండ్ మురళి, సుధాకర్ రెడ్డి గారు మీకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తూ నమస్తే మీ రాజేంద్ర.